హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వర్షాకాలంలో వేడి వేడి అన్నంలో రసంతో తింటే చాలా బాగుంటుంది కదా. అందులో టమాటా రసం అయితే ఇంకా బాగుంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, నా స్టైల్లో టమాటా రసం ఎలా చేయాలో చూద్దాం రండి. 3 టమాటాలని కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని పసుపు వేసుకొని కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత టమాటా గుజ్జును వేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉంచాలండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి మీ రుచికి సరిపడా. నేను చింతపండుని ముందుగానే నానబెట్టుకున్నానండి. నాకు చింతపండు వేస్తే టేస్ట్ నచ్చుతుంది, ఎందుకంటే టమాటాలు అంత పుల్లగా ఉండవు కాబట్టి నేను చింతపండు గుజ్జు కంపల్సరీ వేసుకుంటాను. ఇది కాస్త మరిగిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ అండ్ కరివేపాకు వేసుకొని మళ్ళీ కొద్దిసేపు మరగనివ్వాలండి. లాస్ట్లో మిరియాల పౌడర్ వేసుకుంటే వేడి వేడిగా ఘాటు అనేది మనకు బాగా తెలుస్తుంది టమాటా రసం తిన్నప్పుడు. ఇప్పుడు మన టమాటా రసం రెడీ అండి.